Rajiv buys goods worth 6,650 rupees. He gets a rebate of 6% on it. After getting the rebate, he pays sales tax at 10%. Find the amount he will have to pay for the goods. Find the amount he will have to pay for the goods. Right, options. Option A 6,876.10. Option B 6,999.20. Option C 6,654. Option D 7,000. రైట్, ట్రై చేయండి. రైట్ సార్, ఒకసారి ఇక్కడ చూడండి. క్వశ్చన్ ఏమన్నాడు అంటే, సరే ఒక ఆర్టికల్ ఉంది, ఆ ఆర్టికల్ని మనకు మొత్తం ద ఎంఆర్పి ఆఫ్ దట్ ఆర్టికల్ దట్ ఈస్ 6,650 రూపీస్. ఓకేనా, అంటే ట్యాగ్ ప్రైస్ 6,650 రూపీస్. ఓకేనా, సో మనం దానిపైన ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నామా అని చెప్పేసి అడిగితే వాడు ఏమంటుండు అంటే రిబేట్ అంటే డిస్కౌంట్ అండి. ఓకేనా, సో మనకి ఎంత పర్సెంట్, 6% డిస్కౌంట్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఎంత పర్సెంట్? 6% డిస్కౌంట్ ఇస్తాను. రైట్, 6% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకా ఆల్రెడీ రెగ్యులర్గా మనం పే చేస్తూనే ఉన్నాం కదా, సో లైక్ దట్ సేల్స్ ట్యాక్స్ ఒక 10% యాడ్ చేస్తున్నాడు. క్లియర్? సో 6,650 rupees. The 1% value of that 6,650, that is 66.50. Right? So 66.50, that is the 1% value. Clear? Then in 6,650, the 10% value is 665. Okay, 665 rupees is the 10% value, and the 5% value of the 665, 332.5. So 332. Right, so that is 399 rupees. Clear? So after the rebate amount means 6% amount of 6,650, that is 399. Right, 6,650 రూపీస్ నుంచి 399 తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి 400 తీసేసే, ఏం కాదు. ఓకేనా, 6,650 రూపీస్ నుంచి 399 తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకు? రౌండ్ ఫిగర్ నెంబర్ కాదు అది. ఓకేనా, సో 400 తీసేసాయి. సో 6,650 నుంచి 400 తీసేస్తే ఎంత? 6,250. ఒక నెంబర్ ఎక్కువ తీసేసినాం కాబట్టి ఒక నెంబర్ యాడ్ చేసేసాయి. సో 6,251. ఆఫ్టర్ గెట్టింగ్ ద రిబేట్. ఓకేనా, మనకు డిస్కౌంట్ అయిపోయిన తర్వాత మనకి ఎంతకు వస్తుంది సార్ అంటే ఆర్టికల్ 6,251 రూపీస్కి వస్తుంది. ఎంతకు వస్తుంది? 6,251 రూపీస్కి వస్తుంది. దీనిపైన 10% సేల్స్ ట్యాక్స్ యాడ్ చేస్తున్నావు. సో 10% ఆఫ్ 6,251, 625.10 నేను యాడ్ చేస్తా అని చెప్పేసి నువ్వు చెప్పొద్దు ఇప్పుడు. ఎందుకు సార్ అంటే ఆప్షన్స్ లో 0.10 తోటి ఎండ్ అయ్యేటటువంటి ఒకటే ఒక నెంబర్ ఉంది, దానికి ఆన్సర్ ప్లేస్ చేసేసి వచ్చేసాయి. అర్థమవుతుందా? కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనం బోర్డు పైన చేసిందంతా కూడా నువ్వు ఎక్కడ చేసుకోవాలి? అజంప్షన్ చేసుకోవాలి, మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా, సో ద 5%, 10%, 1% ఇదంతా తీసుకొని, సో 5% ప్లస్ 1%, దట్ ఈస్ 399 రూపీస్. ఓకేనా, దిస్ ఇస్ ద రిబేట్ అమౌంట్. ఓకే, రిబేట్ ఫ్రమ్ 6,650 రూపీస్. 6,650 రూపీస్ నుంచి 399 రూపీస్ తీసేస్తే మనకు 6,251 రూపీస్ వస్తుంది. సో ఆఫ్టర్ గెటింగ్ ద రిబేట్, సో వీ విల్ గెట్ ద ఎంఆర్పి ఆఫ్ దట్ ఆర్టికల్, దట్ ఈస్ 6,251. దీనిపైన మళ్ళీ 10% మనకు సేల్స్ ట్యాక్స్ యాడ్ చేస్తున్నాడు వాడు. సో 10% ఆఫ్ 6,251 ఈస్ 625.10. సో మొత్తం యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 6876.10 వస్తుంది. క్లియర్? రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 5% ఆఫ్ 25% ఆఫ్ 1,600 ఈజ్ ఆప్షన్స్ 5 రూపీస్, 1750 రూపీస్, ఆప్షన్ సి 20 రూపీస్, ఆప్షన్ డి 25 రూపీస్. సో 5% ఆఫ్ 25% ఆఫ్ 1,600. రైట్, ఇక్కడ బాట్మాస్ రూల్ కొంచెం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. బాట్మాస్ రూల్ గురించి మనం ఆల్రెడీ సింప్లిఫికేషన్లో ఒకసారి చెప్పుకుందాం మనం తర్వాత. సో 25% బ్రాకెట్లో ఉన్నదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి 25% ఆఫ్ 1,600 ఎంత? 400. ఏం లేదండి, 1,600లో సగం ఎంత? 800. 800లో సగం 400. ఎందుకు? 25% కావాలి కాబట్టి సగంలో సగం. కదా, సో దట్ ఈస్ 400. మీన్స్ 25% ఆఫ్ 1,600, దట్ ఈస్ ఎంత? 400. 400లో 10% ఎంత? 40 రూపీస్. 40 రూపీస్లో సగం ఎంత? 20. అంతే. ఇంకా
If 20% if 120 rupees is 20% of a number, then 120% of that number will be, okay, options 20, 120, 360 and 720. Sir, 120 rupees is equals to 20% of some number, okay na, then 120% of that number will be అని చెప్పేసి అడుగుతున్నాడు. Clear? Option A, then option B, then C, right, and D, right. సార్ 20% ఒక నెంబర్లో 20% తీసుకుంటే 120 రూపీస్ అంటాడు. 100% ఎంత? 600. ఓకే, 600కి ఇంకెంత యాడ్ చేయమంటుండో? 120 కాదు, 20%. సో 600లో 10% ఎంత? 60. 60 ప్లస్ 60 120 ప్లస్ 600. చిన్న క్యాలిక్యులేషన్, అక్కడ ఏమీ లేదు. నెంబర్స్ యొక్క ట్రాజడీ అని చెప్పేసి అంటాం. ఇది ఓకేనా, అంటే రిపీటెడ్గా వాడుకుంటాడు 120 20 120, ఓకేనా. అంటే ఆ నెంబర్స్ని రిపీటెడ్గా నీకు అంటా ఉంటే ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సింపుల్గా ఆ కన్ఫ్యూజన్లో పోతుంది. క్లియర్? సో సింపుల్ థింగ్, 20% ఆఫ్ ఏ నెంబర్ దట్ ఈస్ 120 రూపీస్. 20% మనం ఇంకా 5 టైమ్స్ ఇంప్రూవ్ కావాలి. సో ఎందుకు అంటే 20 × 5 చేస్తేనే కదా 100% అయ్యేది. సో 120 × 5 చేసుకో. 120 × 5 చేస్తే ఎంత? 600. దట్ ఈస్ ద 100% వాల్యూ. కాకపోతే మనకి 100% వాల్యూ కావద్దు కదా, 120% కావాలి. 120% అంటే ఇంకొక 20% యాడ్ చేయి దానికి, ఓకేనా. లేదు ఇదే నెంబర్ తీసుకొచ్చి దానికి యాడ్ చేసినా కూడా సరిపోతుంది. అంతేనా? 600 + 120 దట్ ఈస్ 720. కావాల్సిన వాళ్ళు రాసుకోండి.